హాయ్ హలో సౌజన్య సల్వన్ ఛానల్కు స్వాగతం అండి. నేను ఈరోజు గులాబ్ జామున్స్ రెడీ చేస్తున్నాను అనమాట. గులాబ్ జాములు మీరు ఏదైనా పిండి తీసుకోండి, అంటే గులాబ్ జాములు రెడీ చేసే బ్యాటర్ ఏ కంపెనీ అయినా తీసుకోండి. నేనైతే ఈ మామూలుగా గులాబ్ జాము పిండి తీసేసుకొని పక్కన ఉంచుకున్నాను. 1.5 కప్పు వరకు నేను ఇప్పుడు చూపించాను కదా, అదే కప్పుతోటి 1.5 కప్పు తీసుకున్నాను. అదేవిధంగా 1.5 కప్ కూడా షుగర్ తీసుకున్నానండి. 1.5 కప్ కూడా షుగర్ తీసేసుకొని ఫస్ట్ అయితే మనము షుగర్ బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. ఫస్ట్ మనము షుగర్ని అంటే లైట్గా పాకం ఎక్కువ రావద్దండి, మామూలుగా ఇలా పట్టుకుంటే థిక్ లూజ్గా ఉండాలి, అలా ఉంటే సరిపోతుంది. నేనైతే వాటర్ వేసేసుకొని ఇప్పుడు పాకం అయితే రెడీ చేసుకుంటున్నాను. రెడీ చేసుకొని పక్కన నుంచి చేసుకుందాము. పాకం రెడీ చేసుకుని పక్కన నుంచి చేసేసుకొని ఆ తర్వాత పిండి కలుపుకుందాము. ఈ పాకం అనేది గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది, మరి ఎక్కువ వేడిగా ఉండాల్సిన అవసరం ఏమి లేదు. అదేవిధంగా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మనము ముందుగా మిల్క్ వాటర్ మిక్స్ చేసుకొని ఉంచుకున్నానండి నేను. ఇప్పుడు ఈ పిండిని కలుపుకోవడం కోసం 1.5 కప్పు తీసుకున్నానని చెప్పాను కదా, ఇప్పుడైతే శుభ్రంగా కలిపేసేసుకున్నాను. కలిపేసేసి దీనిపైన మీకు దగ్గర క్లాత్ ఉంటే క్లాత్ పెట్టేసేసుకోండి, లేదంటే మూత పెట్టి కవర్ చేసేయండి గాలిపోకుండా. ఇప్పుడు మరి ఒక 15 నిమిషాలు ఉంచేసిన తర్వాత ఇలాగ కొంచెం అంత పిండి తీసేసుకొని ఉండలుగా రెడీ చేసుకోండి. రౌండ్ బాల్స్ లాగా రెడీ చేసుకొని ఉంచుకోండి అన్నిటినీ. అవి పాకం అయితే గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇలాగ అన్నిటిని ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. అన్నిటిని ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మనము నూనె కూడా స్టవ్ మీద పెట్టేసేసుకొని నూనెలో ఒకటొకటిగా మెల్లగా వదలాలండి, ఎక్కువగా వదలకూడదు. నూనెలో కొంచెం గ్యాప్ ఉండాలన్నమాట, అంటే అవి ఫ్రీగా తిరగాలి. అలా ఉంచుకుంటే మనకి అవి పగలకుండా మంచిగా వస్తాయన్నమాట. వేసిన వెంటనే తిప్పకూడదు అనమాట వాటిని, జస్ట్ ఇట్లా మనము వాటిపైనకించి కొంచెం నూనెని వేసుకుంటూ ఇది చేసుకోవాలి, అంతేకాని వాటిని ఎక్కువగా మనము కదపకూడదు అనమాట. కదిపినట్లయితే ఎక్కువగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు, చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మన దగ్గర ఇన్స్టెంట్గా పిల్లలు తినాలనిపించినప్పుడు ఎప్పుడైనా సరే, ఈ అకేషన్ అనే కాకుండా అకేషన్ లేని టైంలో కూడా మనము ఈజీగా పిండి తెచ్చేసుకొని చేసేసుకోవచ్చు అనమాట. ఇలాగ మొత్తం మనం ప్రాపర్గా వేయించేసేసుకొని ఆ తర్వాత ప్రాసెస్ ఏంటనేది మీకు చూపిస్తాను. ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్, నాకు సపోర్టివ్గా ఉంటుంది. అదేవిధంగా నా ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, అంటే కర్రీస్ వీడియోస్, స్వీట్ రెసిపీస్ వీడియోస్, మటన్ చికెన్ అలాంటి వీడియోస్ కూడా ఉన్నాయి. మీకు నచ్చినట్లయితే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి ఒకసారి, ఎర్రగా ఇలాగ వేగిపోయాక మన పాకం ఉంది కదా, గోరువెచ్చగా ఉంది, చాలాసేపు అయిపోయింది కదా చేసి కూడా మనం పాకము, ఈ పాకంలో వదిలేసేసుకోవాలన్నమాట. పాకంలో వదిలేసి ఒక్కసారి అలా మిక్స్ చేసి మరలా మూత పెట్టేసి సరిపోతుంది. అలాగా మిగిలినవన్నీ కూడా రెడీ చేసుకోవాలండి. రెడీ చేసేసుకొని వాటిని కూడా ఇందులో వదిలేసేసుకోవాలి. బాగా పీల్ చేసేసుకుంటాయి. ఎక్కువ వేడిగా ఉండకూడదండి పాకం అనేది, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ బాల్స్ కూడా వేడిగా ఉంటాయి కదా, అప్పుడు మనకి తొందరగా మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. కాబట్టి ఎక్కువ వేడిగా ఉండకూడదు, పాకము గోరువెచ్చగా ఉండాలి. ఈ వేడి బాల్స్ అందులో వేయంగానే జస్ట్ ఇలాగా ఇదైపోతాయి అన్నమాట. చూడండి ఎంత మంచిగా వచ్చాయో గులాబ్ జామున్స్ అనేవి. ఇలాగా మనం గులాబ్ జాములు ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకొని మీ పిల్లలకి, మీ ఫ్యామిలీ మెంబర్ చేసినట్లయితే చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళు. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నది వీడియో, అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. పైన చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు డిస్టర్బెన్స్ చేస్తూ ఉన్నారు అనమాట. నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను, వీడియో చేశాను, కాకపోతే దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చాను, అందువల్ల ఆ డిస్టర్బెన్స్ అనేది వినబడిపోయింది, కొంచెం అర్థం చేసుకోండి. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, నేను లాస్ట్ ఫైనల్కి ఒక్కసారి మీకు చూపిద్దామని అనుకున్నాను. ఇది చూడండి ఎలా మంచిగా బ్రేక్ అవుతూ లోపల కూడా బాగా ఉడికిపోయింది. అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.